హలో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ 4వ తారీఖున అయితే రిలీజ్ అయిపోతుంది. మరి ఈ మూవీ హిట్ అవడం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఫ్యాన్స్కి ఎంత అవసరమో టాలీవుడ్కి కూడా అంత అవసరం భయ్య. ఎందుకంటే టాలీవుడ్ నుంచి పెద్ద పాన్ ఇండియా సినిమా ఇప్పటి వరకు హిట్ అవ్వలేదు. అంటే 2024-25 సంవత్సరంలో పాన్ ఇండియా సినిమా ఏది కూడా 1000 కోట్ల మార్క్ అనేది దాటలేదు. పుష్ప 2 తర్వాత 1000 కోట్లు దాటిన సినిమా మన టాలీవుడ్ నుంచి అయితే లేదు. బాలీవుడ్లో ఇప్పటికే దురంధర్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ 1000 కోట్లు దాటేసింది. కర్ణాటక నుంచి కూడా కాంతారా వంటి మంచి సినిమాలు వచ్చాయి. ఇంకా కేరళ నుంచి అయితే ఇండస్ట్రీ హిట్లు కూడా వస్తున్నాయి. అక్కడ ఇంకా కాలీవుడ్ని అయితే పక్కన పెట్టండి, అదైతే 1000 కోట్లు అయితే కొట్టలేదు, అంత పెద్ద హిట్ కూడా తీయలేకపోతుంది. కానీ టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాకే ప్యాక్ చేసిన టాలీవుడ్ ఇప్పుడు కష్టకాలంలో ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పుడు ఒక మూవీ లవర్గా ఈ పెద్ద గ్రాండ్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను భయ్య. అయితే హిట్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం, కానీ పెద్ద నుంచి వచ్చిన ఎప్పటి వరకు ట్రైలర్లు కానీ సాంగ్స్ కానీ అంత ఆకట్టుకోలేదని చెప్పవచ్చు భయ్య. ఫ్యాక్ట్ అయితే మనం ఒప్పుకోవాలి. సాంగ్స్ చిక్రీ చిక్రీ సాంగ్ బాగుంది, రై 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 సాంగ్ పర్లేదు అనిపించింది, కానీ ట్రైలర్ మాత్రం అంత ఎంగేజింగ్ అయితే లేదు భయ్య. కొత్త పాయింట్ ఏమీ ట్రైలర్లో కనబడలేదు. అన్ని సినిమాలు అనే విధంగా ట్రైలర్ అయితే ఉంది. యూఎస్ఏ బుకింగ్స్ కూడా అంత అద్భుతంగా ఏం జరగట్లేదు. ఇప్పటి వరకు 5-6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మరి ప్రీమియర్స్ ఇంకా రిలీజ్ దగ్గరలో ఉండగా 5-6 కోట్లు అంటే చాలా తక్కువ నెంబర్ అని చెప్పవచ్చు. ఇదైతే డే 1 మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది. మరి రామ్ చరణ్కు ఉన్న రేంజ్కి దాదాపుగా 150 కోట్ల పైన డే 1 ఓపెన్ అవ్వాలి. ఏఆర్ రెహమాన్ ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, బుచ్చిబాబు, అదేవిధంగా భారీ కాస్ట్ ఉంది. దాన్ని బట్టి 150 కోట్ల పైన డే 1 ఓపెన్ అవ్వాలి. కానీ ఈ పెద్ద యొక్క ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ 150 కోట్లు రాబట్టి అంత హైప్ అయితే రాబట్టలేకపోయింది. కాబట్టి రిలీజ్ ట్రైలర్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి భయ్య. ఆ మ్యాటర్ పక్కన పెడితే ఎందాకే హల్లెల్లో హల్లెల్లో అనే ఐటెం నెంబర్ సాంగ్ అయితే ప్రోమో అయితే రిలీజ్ అయింది భయ్య. శృతి హాసన్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆ సాంగ్ అయితే ఉంది. సాంగ్ అయితే ప్రోమో అయితే బాగానే ఉంది. మరి ఫుల్ సాంగ్ అనేది రేపు వస్తుందంట భయ్య. మరి ఏఆర్ రెహమాన్ ఇప్పటి వరకు సరైన మ్యూజిక్ అయితే ఈ పెద్దికి కొట్టలేదని చెప్పవచ్చు. పెద్దికి కాదు భయ్య, చావాలో కూడా అంత అద్భుతమైన మ్యూజిక్ ఏమి ఏఆర్ రెహమాన్ ఇవ్వలేదు. అంటే తన 100% మార్కు మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. మరి హల్లల్లో ఈ ఐటెం నెంబరు నాకు ప్రోమో అయితే యావరేజ్గా అనిపించింది. మరి ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఈ ఫుల్ సాంగ్తో అయినా ఈ పెద్దికి రావాల్సిన హైప్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను భయ్య. అదేవిధంగా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే కానీ ఈ పెద్దికి రావాల్సిన హైప్ రాదని నేనైతే ఫీల్ అవుతున్నాను. మరి ఈ పెద్ది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కూడా నేనైతే కోరుకుంటున్నాను భయ్య. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు టాలీవుడ్కి 1000 కోట్ల సినిమా అనేది రావాలి. ఈ సంవత్సరం ఈ సినిమాతోటే 1000 కోట్లు అనేది మొదలవ్వాలి. అదనమాట మ్యాటర్. మరి పెద్ది పైన మీ ఒపీనియన్స్ ఏంటనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య.